హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము డైలీ పార్టీ సబ్జెక్ట్స్ అంతా కూడా సిరీస్ వైజ్గా అందిస్తున్నాను, క్లాసెస్ వైజ్గా. సో ఈరోజు క్లాస్ నెంబర్ 27ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ రాష్ట్రము అలాగే ఈ గవర్నెన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈ గవర్నెన్స్ని ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక అంటే ఈ భూమి, ఈ గవర్నెన్స్ కర్ణాటకలోది ఈ భూమి. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ జ్ఞానదూత్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లోక్వాణి, రాజస్థాన్ ఈ మిత్ర. ఇది మనకి సరి అయినటువంటి మ్యాచింగ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. కర్ణాటక వచ్చేసి ఈ భూమి, మధ్యప్రదేశ్ వచ్చేసి జ్ఞానదూత్, ఉత్తరప్రదేశ్ వచ్చేసి లోక్వాణి, రాజస్థాన్ వచ్చేసి ఈ మిత్ర. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఇచ్చింది ఆన్సర్స్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలైనటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా ప్రభుత్వ విధాన ప్రక్రియలో పాల్గొంటాయి. బి స్థానిక ప్రభుత్వాల ప్రాదేశిక అధికారము స్థానిక స్థాయికి మాత్రమే చెంది ఉంటుంది. సో ఇందులో 2 వాక్యాలు ఇచ్చారు కదా, అందులో ఏది సరి అయింది అని మనము కనుక్కోవాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ మరియు బి 2 సరి అయినవి. అంటే ఈ 2 కూడా సరిగ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ విధానసభలో ఎన్ని స్థానాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 2 175 స్థానాలు కలవు. నెక్స్ట్ భౌతిక జీవన ప్రమాణ సూచిక ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ PQLIలో అభివృద్ధిని కొలవడానికి ఆర్థికంగా అభివృద్ధిని కొలవడానికి ప్రామాణికంగా తీసుకునే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 తలసరి ఆదాయము. నెక్స్ట్ నికర విదేశీ కారక ఆదాయ ప్రభావానికి సంబంధించి సరి అయినది ఏది? సో చూద్దాం. ముందుగా NFIA విలువ ధనాత్మకంగా ఉంటే జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత NFIA విలువ రుణాత్మకంగా ఉంటే దేశ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత NFIA విలువ శూన్యంగా ఉంటే దేశీయ జాతీయ ఉత్పత్తులు సమానము. సో ఈ NFIAకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ పై ఇవన్నీ. నెక్స్ట్ మిశ్రమ ఆదాయంలో ఒకే వ్యక్తి శ్రమను మూలధనాన్ని అందిస్తారు. అయితే ఆపరేటింగ్ సర్ప్లస్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. అంటే మూలధనాన్ని యాజమాన్యాన్ని కలిగి ఉండటం వల్ల వచ్చే ఆదాయము, ఆస్తులు వ్యవస్థాపన నుంచి వచ్చే ఆదాయము, ఆస్తులు భవనాలు కలిగి ఉండటం వల్ల వస్తుంది. సో ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రాష్ట్రాలలో అమలయ్యే ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వము 100% నిధులను కేటాయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వనబంధు కళ్యాణ్ యోజన. అలాగే జాతీయ సామాజిక భద్రత పథకం. ఇవి 2 కూడా సరి అయినటువంటివి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ GST కౌన్సిల్ సమావేశ నిర్ణయాలను ఏ విధమైన మెజారిటీ ద్వారా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మొత్తం సభ్యుల 3/4 అంటే 3/4 మెజారిటీకి తగ్గకుండా ఓటు వేసి తీసుకోవాలని రాజ్యాంగ సవరణ చెబుతుంది. నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగిత అనేది? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2 అంటే సంక్లిష్టమైనది అలాగే చక్రీయమైనది. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణలలో భాగంగా సరళీకరణ చర్యలలో చేపట్టిన ప్రధాన చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. అంటే ఏకస్వామ్యాల నియంత్రణ చట్టము MRTP సవరణ. అలాగే 1993 సంవత్సరంలో గల 18 పరిశ్రమలలో 1999 నాటికి 3 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటము. అలాగే 1991లో పెట్టుబడికి అనుకూలంగా విదేశీ మారక నియంత్రణ చట్టానికి మార్పులు చేసి విదేశీ మారక నిర్వహణ చట్టంగా మార్పు చేశారు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ క్రింద పేర్కొన్న ఏ పంట బీమా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు లేదు? ఆన్సర్ ఆప్షన్ 4
జన్యు మార్పిడి పంటలకు ప్రత్యేక బీమా అనేటువంటి పథకము ఆంధ్రప్రదేశ్లో అమలులో లేదు. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా పథకం యొక్క ఉద్దేశము గ్రామీణ జనాభాలో క్రింది శాతానికి ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు అందించడము. ఆన్సర్ ఆప్షన్ 2 75%. నెక్స్ట్, సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే రిపీట్ చేస్తున్నాను, వినండి. జాతీయ ఆహార భద్రతా పథకం యొక్క ఉద్దేశము గ్రామీణ జనాభాలో 75% ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు అందించడము. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఫ్రెండ్స్, దీన్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహారము మరియు ఎరువుల సబ్సిడీలు వీటిలో ఇమిడి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 రాబడి రుణము. నెక్స్ట్, సమీప ద్రవ్యమునకు మంచి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మారకపు బిల్లులు. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19 సంవత్సరంలో ఏపీ రాష్ట్రం యొక్క వ్యవసాయ రంగంలో జీవీఏ రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 10.78%. నెక్స్ట్, 2018-19 సంవత్సరంలో ఏపీ రాష్ట్రంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల వాటా పన్ను రాబడిలో ఎంత ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 9%. నెక్స్ట్, 2018-19 రాష్ట్ర జిఎస్డిపిలో రుణ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 28.18%. నెక్స్ట్, మన దేశంలో మొదటిసారిగా రిక్షా కార్మికులకు పెన్షన్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 త్రిపుర. నెక్స్ట్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 గవర్నర్. నెక్స్ట్, భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1993లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రపంచాన్ని సక్రమంగా ఉంచాలంటే దేశాన్ని సక్రమంగా ఉంచాలి, దేశాన్ని సక్రమంగా ఉంచాలంటే మొదటిగా కుటుంబాన్ని సక్రమంగా ఉంచాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ కాన్ఫ్యూషియస్ అనేటువంటి వ్యక్తి అన్నారు. నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 1961 నుండి. నెక్స్ట్, కోకో ఛానల్ ఈ క్రింది వాటిలో వేటిని వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భారత్ మయన్మార్ని. నెక్స్ట్, దేశంలో నిరంతర దిశను మార్చుకునే ఏకైక నది ఏది? గాగ్రా నది. నెక్స్ట్, గాగ్రా కాదు, కోసి నది. దేశంలో నిరంతర దిశను మార్చుకునేటువంటి ఏకైక నది కోసి నది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన భూమార్గం గుండా వెళ్ళే మనాలిని లేతో కలిపే రోడ్డు రహదారిని ఏ కనుమ గుండా నిర్మించడం జరిగింది? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భూమార్గం గుండా వెళ్ళే మనాలిని లేతో కలిపే రోడ్డు రహదారిని ఏ కనుమ గుండా నిర్మించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 బార్లాప్ చెలా అనేటువంటి కనుమ గుండా నిర్మించడము జరిగింది. నెక్స్ట్, బొంబాయి నుండి థానేల మధ్య మొదటి రైలు ఎప్పుడు నడపబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 1853. నెక్స్ట్, కోవాడ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత ప్రధాన ఆహార పంట ఏది? అందరికీ తెలిసిందే జొన్న. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో త్రవ్వారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కేసీపీ సిమెంట్స్ ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుంటూరు జిల్లాలో. నెక్స్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ డెహ్రాడూన్లో కలదు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతము ఎంత? ఆన్సర్ 17.08%. నెక్స్ట్, మత్స్య సంపద సాంకేతిక శాఖ ఎక్కడ ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 3 కాకినాడ. నెక్స్ట్, ఏ పత్రిక ద్వారా గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఆంధ్రకు అవగాహన కల్పించటకు మొదటగా ప్రయత్నించాడు? ఆన్సర్ ది క్రిసెంట్. నెక్స్ట్, దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు మొదటిసారిగా ఏ జిల్లాలో నిరాహార దీక్ష చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1 నెల్లూరు జిల్లాలో నిరాహార దీక్షను చేపట్టారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 9వ షెడ్యూల్లోని ఆస్తుల పంపిణీకి 2014లో ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 షీలా బీడే కమిటీ. నెక్స్ట్, ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1956 ఫిబ్రవరి 20. నెక్స్ట్, ఏపీ జెన్కో మరియు ఏపీ ట్రాన్స్కోలు అధికారికంగా ఎప్పుడు ఆవిర్భవించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 1999 ఫిబ్రవరి 1. నెక్స్ట్, కృష్ణానది జలాలపై 2004 సంవత్సరంలో ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోని సభ్యులు చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. అంటే చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, అలాగే సభ్యులు ఎస్పి శ్రీవాత్సము, చైర్మన్ డికే సేత్. నెక్స్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే విధుల్లో ఎంత శాతము గ్రాంట్గా లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 90% గ్రాంట్గా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. డైలీ ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ క్లాసుకు సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వెబ్సైట్లోకి వెళ్ళగానే బాటమ్ రైట్ సైడ్లో గంట సింబల్ ఉంటుంది. ఆ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వెబ్సైట్లో మీకు పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో ఆ విధంగా ఏ పీడిఎఫ్ అప్లోడ్ చేసినా కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేసి అలో అని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూస్ చేసుకుంటే మీ మొబైల్కి నేను ఏ పీడిఎఫ్ అప్లోడ్ చేసినా డైరెక్ట్గా నోటిఫికేషన్ రావడం వల్ల ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ ఫెసిలిటీని తప్పకుండా అందరూ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.